जब तक सूरज चांद रहेगा शंकरैया साहब नायक अमर है अमर है अमर है अमर है जोहार 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 తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ పెద్ద శంకరయ్య పెద్ద శంకరయ్య అమరే శంకరయ్య అమరే జోహార్ పెద్ద శంకరయ్యకు జోహార్ 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 పెద్ద శంకరయ్యకు జోహార్ 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 పెద్ద శంకరయ్యకు జోహార్ జోహార్ ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఈరోజు మే 29, 2024 మా యొక్క తాతగారు అయినటువంటి తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు 1969వ సంవత్సరంలో పోలీస్ కాల్పుల్లో ఒక ఉద్యమకారుడిగా మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు జరుగుతున్నటువంటి ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో అమరుడైనటువంటి పెద్ద శంకరయ్య గారిది ఈ విగ్రహము నిజామాబాద్ జిల్లా ఈ మహనీయుల పార్కులో పెట్టడం జరిగింది. మరి ఆయన విగ్రహం పెట్టి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మరి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి శంకరయ్య గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని తన జీవితాన్ని కూడా త్యాగం చేసి మరి నా వెనక కుటుంబం ఉంది, నా కుటుంబం ఒకవేళ నేను ఏమైనా అయితే నా కుటుంబం ఎటుపోతుంది అని కూడా ఆలోచించకుండా ఒక తెలంగాణ కోసమే 4 అక్షరాలు ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రకు పోతున్నటువంటి నీళ్లు కానీ మా తెలంగాణకు వస్తే మా తెలంగాణ ప్రజలు బ్రతికి ఆనందిస్తారన్నటువంటి ఒక ఆకాంక్షతో ఈ పెద్ద శంకరయ్య గారు జై తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఎత్తుకొని కూడా మర్రి చెన్నారెడ్డి గారితో తిరుగుతూ ఆయన 1969 మే 29వ రోజున అఫ్జల్గంజ్ ప్రాంతంలో పోలీస్ ఫైరింగ్లో చనిపోయినాడు. మరి అట్టి శవాన్ని కూడా మాకు ఇవ్వకుండా, మా నాన్న వాళ్ళకి ఇవ్వకుండా పోలీసు వాళ్ళు బెదిరించి అరే మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తే మా నాన్న వాళ్ళు బెదిరిపోయేసి ఆ రోజుల్లో ఈ వయా సంగారెడ్డి ఆందోళన జోగిపేట మీదుగా ఇక్కడ సారంగపూర్ నెహ్రూనగర్ ఏడుపల్లి మండలంలో మేము సెటిల్ అవ్వడం జరిగింది. అంటే ఆయన చేసిన త్యాగానికి ఈ 10 ఏళ్ళు ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి ఈ దొరలు మాకు ఎనలేని ద్రోహం చేసిరని చెప్పక తప్పదు. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న మాకు గౌరవం ఇచ్చి ఈ అమరవీరులైనటువంటి కుటుంబాలని ఆదుకొని మాకు న్యాయం చేయాలని
మరి ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి అన్నదో 250 గజాల భూమి ఇస్తూ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కుటుంబానికి ఇచ్చి ఈ అమరవీరులను ఆదుకోవాలి. అలాగే ఉద్యమకారులను కూడా వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన పెద్ద శంకరయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంకి ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన తాహిర్ బిన్ అందారం గారు విచ్చేయడం జరిగింది. విచ్చేసి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ మేమందరం కుటుంబ సభ్యులం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్తోని. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ఎవరి త్యాగాల మీద అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటలేరు. అట్లాంటి గత 10 సంవత్సరాల నుంచి అమరవీరుల కుటుంబాలను ఖాళీ కేసీఆర్ తన స్వార్థం రాజకీయంగా ఎదగడానికే వాడుకున్నాడు తప్పించి అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు చేసింది ఏం లేదు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది. తెలంగాణ కోసం అమరవీరులైన కుటుంబాలను ఉద్యమకారులను ఆదుకుంటానని హామీ ఇచ్చింది. ఆ యొక్క హామీని మేము నమ్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా కుటుంబం ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా కానీ మాకు ఒక్క న్యాయం కూడా చేయలేదు. తీవ్ర అన్యాయం చేసిరు, మోసం చేసిరు వీళ్ళు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ ఈ జిల్లా నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ఈ జిల్లాలో ఉన్న ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను గౌరవించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.